ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. హాంద్రినీవా మనం చూసినట్లయితే హాంద్రినీవా ప్రాజెక్ట్ అనేది మన రాయలసీమ ప్రజల కళ. నేటిది కాదు, నాటి నుంచి 30 ఏళ్లగా ఈ హాంద్రినీవా ప్రాజెక్టు కోసం ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతోమంది ఆ రోజు నుంచి ఈ హాంద్రినీవా పూర్తవుతుందని, కుప్పం వరకు నీళ్ళు వస్తాయని కలగానే ఇది మిగిలిపోతుందా అని కొంతమంది గేలిగోడు చేశారు. కానీ ఈ హాంద్రినీవా ప్రాజెక్టు గురించి మనం చూసినట్లయితే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు హాంద్రినీవా, గాలేరు నగిరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్ట్, ఈ విధంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత తెలుగుగంగ మొదలవడం జరిగింది ఎన్టీ రామారావు గారి హయాంలో. ఆ తర్వాత బ్లూ ప్రింట్ ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఈ హాంద్రినీవా ప్రాజెక్టుకి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ హాంద్రినీవా ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన తర్వాత 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హాంద్రినీవా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఆయన నిర్విరామంగా ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ హాంద్రినీవా ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఎందుకంటే దీంట్లో 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి కావచ్చు, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు కావచ్చు, నేడు 2024 నుంచి 25 వరకు కావచ్చు, ఆయన చేసింది ఏంటంటే ఎంతో కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ హాంద్రినీవా ప్రాజెక్టు గురించి కొంతమంది నాయకులు గేల్ చేశారు, కొంతమంది అయితే కావాలని కేసులేసి కూడా ఆపిచ్చారు. దీంట్లో ముఖ్యంగా కేసులు వేసింది ఎవరంటే ఈ పొంగనూరు ఈ ప్రాంతంలో కుప్పం బ్రాంచ్ కెనాలు, అదేవిధంగా పొంగనూరు బ్రాంచ్ కెనాల్, మడకశిర బ్రాంచ్ కెనాల్స్, ఇలాంటి బ్రాంచ్ కెనాల్స్ ఉండే దాంట్లో అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కావచ్చు, ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ దగ్గర కావచ్చు, ఇక్కడ వైసీపీ నాయకులు అనేక మంది కేసులేసి 100లకు పైగా కేసులేస్తే ఆ కేసులన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మంచి లాయర్లను పెట్టి ఈరోజు కుప్పంలో చిట్ట చివరి ప్రాంతం వరకు ఈరోజు నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఇది నిజంగా ఒక భగీరథ కృషి అని చెప్పొచ్చు. ఆనాడు ఆ భగీరథుడు గంగని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకొని వచ్చిన వాడు భగీరథుడైతే ఈరోజు ఎక్కడో ఉన్న కృష్ణమ్మ జలాలని కుప్పం వరకు దాదాపుగా 530 కిలోమీటర్లకు పైగా తీసుకొని వచ్చిన వ్యక్తి ఈ కలియుగ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో హాంద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు ఫేజ్ 1 పనులను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఫేజ్ 2 పనుల కోసం 3800 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రాజెక్టుకి 1 సంవత్సరంలో ఇంత బడ్జెట్ ఇంకెక్కడా కేటాయించలేదంటే అతిశయోక్తి కాదు. ఇంత బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన కర్నూలు జిల్లాలో మాల్యాల దగ్గర మొదలు పెడితే కుప్పంలో చిట్ట చివరి ప్రాంతం వరకు నీళ్ళు ఇవ్వాలి అనే ఒక కృషి ఈరోజు నెరవేరింది. ఆయన చెప్పాడు హాంద్రినీవా జలాలని కృష్ణమ్మ పరవళ్ళు కుప్పంలో పరుగులు పెట్టిస్తా అని ఈరోజు పెట్టి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దీనికన్నా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అయితే వైసీపీ నాయకులు, రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకులు కొంతమంది కొన్ని విష ప్రచారాలు చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వానలు పడవని, వర్షాలు పడవని, ఈ విధంగా అని కాకి కూతలు కూసేవాళ్ళు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకేంటంటే ఎల్లప్పుడూ ఒకరిపైన విషం జమ్మడం అలవాటు. ఎందుకంటే అనని మాటలన్నీ అన్నారನ್ನು వక్రీకరించడం ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, రాజశేఖర్ రెడ్డికి అలవాటు. గతంలో చూసాం ఒక రైతు బిడ్డైన చంద్రబాబు నాయుడు గారిని వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి కావాలనే ఒక నింద మోపి కావాలని ఆయన ఎన్నికల్లో ఓడించడానికి వాడారు. నిరూపించండి రా అయ్యా, అది ఎక్కడన్నానో ఆన్ ద రికార్డ్ అన్నానా ఆఫ్ ద రికార్డ్ అన్నానా నిరూపించండి రా అంటే ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న చెంచాలు కానీ ఒక్కరు కూడా నిరూపించలేరు. ఇలా ఉంటాయి వైసీపీ విష ప్రచారాలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే వానలు పడమని చెప్పి నిజంగా మనం డేటా చూసుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన కరువు అనేది బహుశా 100 ఏళ్ల ముందు వచ్చిన కరువు. అంటే అంత దరిద్రపాదం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా అలాగే వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు కూడా కరువులు అదేవిధంగా వస్తే రైన్ గన్లో వాడిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. అవునా కదా? ఈరోజు చూస్తే ఎవరైతే కూశారో వాళ్ళందరూ నోళ్ళు మూతపడేలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈరోజు కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ పక్క నెల్లూరు జిల్లా వరకు, అదేవిధంగా కర్నూలు నుంచి మొదలు పెడితే ఇటుపక్క చిత్తూరు జిల్లా వరకు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అని తేడాలు లేకుండా ప్రతి రిజర్వాయర్లో ఈరోజు నీళ్లు దాదాపుగా
రిజర్వాయర్లో కావచ్చు, కాలువలో కావచ్చు 80% 90% నీళ్ళు ఈరోజు ఉన్నాయి. ఈరోజు రైతులు పంటలు పండించుకొని రైతులు పంటలు సస్యశ్యామలం అయ్యేదానికి ఈరోజు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి. సమాధానాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ప్రాజెక్టులకి గ్రీస్ వేయకుండా, కొన్నిటికి ఏంటంటే గేట్లకి రిపేర్లు చేయించకుండా, అదేవిధంగా మోటార్లకి కనీసం కరెంటు బిల్లులు కట్టకుండా ఈ విధంగా గాలి కొదిలేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ప్రాజెక్టులని కడుతూ కాలువల పనులు పూర్తి చేసుకుంటూ అదేవిధంగా రైతులందరికీ ఎండగా ఉంటూ ఈ పాత బిల్లులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి పెట్టెళ్ళిపోయాడో ఆ బిల్లులన్నీ చెల్లిస్తూ అదేవిధంగా ప్రాజెక్టులు వీటన్నిటికీ గ్రీస్ పనులు కావచ్చు, వాటన్నిటికీ ఏవైతే పనులు వానలు వరదలు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా ఆయకట్టలు కావచ్చు, అదేవిధంగా చెరువులను కావచ్చు, వీటన్నిటిని పటిష్టం చేస్తూ ఈరోజు ముందుకెళ్తూ ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలనే ఒక భగీరథ ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక అబద్ధం అనేది నమ్మించడం ఇది, కానీ నిజం అనేది నిరూపించడానికి చాలా సమయం పడుతుంది అంటారు. అదేవిధంగా ఈరోజు ఈ ఆంధ్రనీవా జలాల కుప్పం వరకు తీసుకొని రావడం బట్టి చూస్తే తెలుసు. ఎందుకంటే కొంతమంది అంటారు రాజశేఖర్ రెడ్డే పూర్తి చేసేసాడు, జగన్మోహన్ రెడ్డే పూర్తి చేసేసాడు. ఒకటి మాట పైన క్లియర్గా ఉండండి. రాజశేఖర్ రెడ్డే పూర్తి చేసేస్తుంటే ఇప్పుడు ఇన్ని పనులు ఎందుకు చేశారు? బడ్జెట్లు ఎందుకు కేటాయించారు? ఖాళీగా కేటాయించారా? సమాధానాలు చెప్పండి రాయ్య. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసేస్తుంటే ఈరోజు కుప్పంలో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీళ్ళు వదిలినప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ నెలల్లో ఎవరు రాలా. జగన్మోహన్ రెడ్డి కొట్టాడు, నీళ్ళు వచ్చి మళ్ళీ ఆ పక్కన రోజు వచ్చి అక్కడ కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలినది ఇక్కడే కదా, ఆంధ్రనీవా జలాలు అన్నారు, ఇక్కడేం నీళ్ళు ఏమి లేవే, మేము ఎక్కడే కూర్చో ఉన్నాం అని చెప్పి అన్నారు. ఈరోజు చూస్తే నిజంగా కుప్పానికి నీళ్ళు ఇచ్చింది ఎలా ఉంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వదిలింది మోటార్లో పెట్టి నీళ్ళు ఇచ్చాడు. ఈరోజు రియాలిటీ ఎలా ఉందో తెలుసా? రైతులు అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చిన ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ ఆ నీళ్ళలో మునుగుతూ ఇది నీళ్ళు వదలడం అంటే మా ప్రాంతానికి ఇన్నేళ్ల తర్వాత దశాబ్దాల కళ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అని ఆనందంగా ప్రతి ఒక్క రైతు ఆ కృష్ణమ్మ పరవళ్ళు చూసి పొంగిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు వదిలింది ఫేక్ నీళ్ళు, ఇది నిజం నీళ్ళు అంటే రా, నీకు దమ్ముంటే ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే రా కుప్పానికి, ఆంధ్రనీవా జలాలు ఎలా పరుగులు పెడుతున్నాయి చూడు, నీలాగా సెట్టింగులు వేసి కాదు, మనస్ఫూర్తిగా కార్యదీక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకో. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీ నాన్న నువ్వు కమిషన్ల కోసం చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారికి. ఇంకనైనా ఇలాంటి విష ప్రచారాలు చేయడం మానుకొని ప్రజలకు మంచి చేసే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లాంటి నాయకుడు ఏంటంటే ఒక చరిత్ర. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే 2001లో ఇంకుడు గింతల కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఈరోజు చివరి ప్రాంతం కుప్పానికి నీళ్ళు అందించడం వరకు కావచ్చు, ఆయన చేసిన కృషి అనేది ఇరిగేషన్ ప్రాజెక్టులో మరవలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 90% ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్లూ ప్రింట్లు, డిపిఆర్లు పూర్తి చేసింది. ఆ ప్రాజెక్టులు కట్టాలి, ప్రతి బొట్టును మనం ఒడిసి పట్టాలి అని ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు సముద్రంలో కలిసిపోయే నీళ్లు ఎంత వృధాగా కలిసిపోతాయి? సముద్రంలో కాదు, మన ప్రాంతంలో చిట్ట చివరి వరకు మనం ప్రతి జిల్లాలో ఈ విధంగా ప్రాజెక్టులు కట్టి, రిజర్వాయర్లు పెట్టి, కాలువలు కట్టి, అదేవిధంగా చెక్ డ్యాములు కట్టి మనం నీళ్లు పెట్టుకోగలిగితే మనం ప్రతి ఎకరాకు నీళ్ళు అందించగలుగుతాం. పరిశ్రమలు వస్తాయి, మనం ఇక్కడ తాగుకి సాగుకి వాడుకోవచ్చు అనే మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. అలాంటిదే రేపు కట్టబోయే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా. దీనికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రనీవా అంటే శ్రీశైలం ఎక్కడా, కృష్ణమ్మ ఎక్కడా, కుప్పంక తీసుకొని వస్తారా అన్నారు. కానీ చేసి చూపించిన కార్య సాధకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు గోదావరి బనకచర్ల కూడా ఇదే విధంగా అవుతుంది. ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి. ప్రాంతీయ విద్వేషాలు కాదు మనకు కావాల్సింది, అన్ని ప్రాంతాలు బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి. ఆ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అవి ఇరిగేషన్ ప్రాజెక్టులైనా, అభివృద్ధులైనా, సంక్షేమంలో అయినా తెలుగు ప్రజల కోసం. ఇది ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, అండగా నిలబడాలి ఇలాంటి నాయకుడు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.